జయంతి సందర్భంగా మనమందరము కూడా ఇక్కడ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క డాక్టర్ గారికి కూడా వారి వారి స్పెషాలిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్పెషాలిటీస్ ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ కార్యక్రమం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుని మనం మళ్ళీ మిగతా కార్యక్రమాలు కొనసాగిద్దాము. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు రాజకీయంగా ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినప్పటికీ ఆయన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన ఒక సిద్ధాంతకర్త. ఏకాత్మత మానవతావాదం, అంత్యోదయ అనేటటువంటి 2 విలువైనటువంటి మాటలు చెప్పినటువంటి గొప్ప దార్శనికుడు. ఏకాత్మత మానవతావాదం అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా ఒకటే రకమైనటువంటి భావాన్ని చూడమన్నారు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఒకే విధంగా మనం వాళ్ళని గౌరవించాలి అనేటటువంటి ఏకాత్మత మానవతావాదం. ఇది ఏ మతానికి లేదా ఏ భాషకి ఏ దేశానికి సంబంధించింది కాదు. ఇది ఒక సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. రెండోది వచ్చి అంత్యోదయ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ సిద్ధాంతాన్ని దానికి పూర్వం ఉన్నటువంటి జనసంఘ పార్టీకి అధ్యక్షుడిగా చేస్తున్నారు కాబట్టి ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు వీళ్ళు పాటిస్తున్నది ఏంటంటే ప్రభుత్వం చేపట్టేటటువంటి ఏ కార్యక్రమం అయినా సరే చిట్ట చివరి వ్యక్తికి చేరాలి. ఇంతకుముందు రాజీవ్ గాంధీ గారు చెప్పేవాళ్ళు, మనం ఒక సెంటర్ నుంచి ఒక ఫండ్ వెళ్తే 15% కింద వాడికి పెడుతోంది, 85% మధ్యలో తినేస్తున్నారు అని. దాన్నే రామదాస్ సినిమాలో నాగార్జున గారు ఒక ఇదిగా చూపిస్తారు. సో అలా అది వాస్తవం. దాని నుంచి ఈ రోజున చిట్ట చివరి వ్యక్తికి ఫలితం అందాలి. స్వతంత్ర ఫలాలు, స్వాతంత్రాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కానీ స్వాతంత్రం గురించి చిట్ట చివరి వ్యక్తికి దాని ఫలితాలు అందటం లేదు. అలాగే ప్రభుత్వం ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే చిట్ట చివరి వ్యక్తికి దీని యొక్క ఫలితం అందాలి అనేటటువంటి అంత్యోదయ అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహానుభావుడు పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ ఈ రోజున, ఈ జయంతి రోజున మన అందరము కూడా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ చేరాం కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మేడం భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైనటువంటి జనసంఘకి అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, వారిని ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జిల్లా